సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ఫైర్ అయ్యారు. వసూళ్లలో చంద్రబాబు దిట్ట అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మద్యం దుకాణాల్లో అక్రమ వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. బాటిల్పై 10 రూపాయలతో నెలకు ₹1 నుంచి 5 సంవత్సరాలలో 60 కోట్లు అక్రమ వసూలు చేశారని ఆయన ఆరోపించారు. హాఫ్ బాటిల్ కూడా అందులోనే వస్తున్నాయి అనుకునంటే ప్రపోర్షనేట్ గానే వసూలు చేస్తున్నారు. ఏదో ఫుల్ బాటిల్ అమ్ముతున్నా కాబట్టి దానికి 10 రూపాయలు లేదు. ఫుల్ బాటిల్ అయితే 30 రూపాయలు లేదా 40 రూపాయలు, క్వార్టర్ బాటిల్ అయితే 10 రూపాయలు. అంటే రోజుకి జరిగేటటువంటి అమ్మకాలు 30,600 బాటిల్ ఈ వైన్ అండ్ నాట్ వైన్ విస్కీ అండ్ బీర్ కలిపి అమ్మకాలు జరిగితే ఒక బాటిల్ పైన 10 రూపాయలు వేసుకుందామా. 10 రూపాయలు వేసుకుంటే 30,000 యూనిట్లకు గాను ఎంత అవుతుంది? రోజుకి 3 లక్షలు అవుతుంది. రోజుకి ఒక రోజుకు 3 లక్షలు అదనంగా కలెక్షన్. ఇది మరి నెలకి ఎంత కలెక్షను? నెలకి ఎంత కలెక్షను? 90 లక్షలు. నెలకి 90 లక్షలు అంటే ₹1,00,00,000 అనుకుందా. నెలకు అదనంగా ₹1,00,00,000 కలెక్షను. సంవత్సరానికి 12 కోట్లు. ఒక్క నియోజకవర్గంలో కేవలం మనం చూసి చూడనట్టు వదిలేస్తుంటాం. 10 రూపాయలే కదా, వీళ్ళతో మనకెందుకులే గొడవ, 10 రూపాయలు కదా ఇచ్చేస్తే పోయింది కదా, మనం తాగేదో మందు మళ్ళీ దానికి ఒక గొడవ అనుకొని ఎవడు అడగడం లేదు. వాళ్ళు చెప్పింది తందాన అయిపోతుంది. ఒక నెలకు ₹1,00,00,000 అయితే సంవత్సరానికి 12 కోట్లు. మరి 5 సంవత్సరాలకి 60 కోట్లు. ఒక్క నియోజకవర్గంలో ఒక్క బాటిల్ పైన 10 రూపాయలు అదనంగా అక్రమంగా దౌర్జన్యంగా కలెక్ట్ చేస్తే 5 ఏళ్లలో 60 కోట్లు అక్రమంగా వసూలు చేస్తా ఉన్నారు ఒక్క నియోజకవర్గంలో. మరి 175 నియోజకవర్గాల పరిస్థితి, 175 నియోజకవర్గాలు, అన్ని నియోజకవర్గాల్లో సేమ్ 22 షాపులు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒక మన నియోజకవర్గం 22 షాపులు ఉన్నాయి, 175 నియోజకవర్గాలు. రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి షాపులేమో 3,396 అంటే 3,000